ఈరోజు మనం వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 7, 8వ తేదీలో ఈ తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల మీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఎవరు? అలాగే తులారాశి వారి అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం లభించును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ తులారాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే వీరి గోచారరీత్యం ఎలా ఉంటుందో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారిని తులారాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని ఉంటారు. అయితే తులారాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యతను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అంటే నిరాశ పడుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. అయితే నేర్పరితనంతో చౌకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. అంటే వీరి యొక్క విశాల భావాలను చూసి కావచ్చు, లేదా సాంప్రదాయమైనటువంటి వీరి ఆలోచనలు చూసి కావచ్చు, చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే తులారాశి వారి విజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను స్వంతం చేసుకుంటారు. అలాగే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాలు ఉన్న వారి వల్ల కొన్ని సందర్భంలో ఈ రాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతూ ఉంటారు. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఏకపక్షంగా పొరపాటుకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న విషయాలే వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. కనుక ఈ తులారాశి వారికి ఫిబ్రవరి 7, 8వ తేదీలైతే ఈ యొక్క దినఫలాలు గనక మనం గమనించినట్లయితే ఈ వ్యక్తులకు చూస్తే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కనుక ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ స్త్రీ వల్ల ఎందుకు బాధపడతారో తెలుసుకునే ముందు ఈ అంశాలు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరైతే ఈ తులారాశి వారు మీ జీవితంలో యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని అంతా కూడా ఒకేసారి మీ నెత్తి మీద పడుతుంది. అంటే పని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని మీ యొక్క పై అధికారులు మీకు చెప్తూ ఉంటారు. ఇది మీకు తలనొప్పిగా మారిపోతుంది. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరి నుండి ఒక సమస్య కూడా, అంటే కొత్త సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ రాశి ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి వ్యక్తులు ఉన్నారో వారికి కూడా పై అధికారం నుండి ప్రెజర్ ఎక్కువగా పడుతుంది. ఇక ఈ తులారాశి వారికి చెందినటువంటి వ్యాపారస్తుల విషయంలో చూస్తే గనక ఈ యొక్క వ్యాపారం జీవితంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే
తీసుకోబోతున్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సపోర్ట్ లభించదో, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క పేరెంట్స్, అత్తమామలు ఇలా ఎవరైనా వారి నుండి ఎటువంటి సపోర్ట్ లభించదని మీరు చాలా కాలంగా నిరాశలోకి లోనవుతున్నారు. అంటే అటువంటి వారికి ఈరోజు వారి నుండి ఒక మంచి సలహా అందే అవకాశాలు ఉన్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పరచడానికి, వినియోగదారులను ఆకర్షించి మీరు ఏం చేయాలో వారు మీకు మంచి సలహా అనేది ఇస్తారు. ఈ సలహా ఖచ్చితంగా పాటించాలని మీరు మనసులో నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో వారిచ్చే సలహా పాటించడం మీరు మేలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 7, 8వ తేదీలో అయితే ఈ తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ ఎవరో కాదు. పురుషుల విషయంలో అయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, లేదా మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులలో కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళో కావచ్చు. ఇలా మీకు సంబంధించిన ఒక స్త్రీ మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మిమ్మల్ని ఒక మాట అంటారు. ఆ మాట వల్ల మీరు చాలా బాధపడతారు. మనసు చాలా గాయపడే అవకాశాలైతే ఉన్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దగా వారి వల్ల మీ మాట పడవలసిన పరిస్థితి అనేది ఏర్పడబోతుంది. ఈ అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ తులారాశి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీకు ఇదివరకే చాలా సమస్యలు ఉండేవి. ఇంకోటి ఇదొక సమస్యగా మారుతుంది కనుక ఈ తులారాశి వారు ఎక్కడున్నా సరే మీరు మానసికంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆవేశానికి ముందు అడుగు వేయకుండా ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఆలోచించండి. అప్పుడే మీకు సమస్య అనేది తీరుతుంది.